హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీవారి భక్తులకైతే శుభవార్త అండి. వైకుంఠ ద్వార దర్శన టికెట్ అయితే ఉచితంగా ఇస్తున్నారండి. ఏ తేదీలలో ఇస్తారో, ఎక్కడెక్కడ ఇస్తారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తి వీడియో చేసి ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారండి. ఈ 10 రోజుల పాటు టోకన్లు లేని భక్తులకైతే తిరుమల శ్రీవారి దర్శనానికైతే అనుమతించరు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం టోకన్లను టీటీడీ జారీ చేయనుందండి. భక్తుల కోసం తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్లు టోకన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు గారైతే చెప్పారు. జనవరి 10, 11, 12 తేదీలలో వైకుంఠ ద్వార దర్శన టోకన్లు అయితే జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తామని అయితే చెప్పారు. ఈ 3 రోజులు 20 లక్షల టోకన్లు అయితే ఇస్తామని, తర్వాత ఏ రోజుల్లో ఆ రోజు మాత్రమే ముందు రోజు టోకన్లు అయితే జారీ చేయడం జరుగుతుందని ఈవో శ్యామలరావు గారు అయితే చెప్పారు. మరోవైపు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన హై స్కూల్, శ్రీనివాసం, విష్ణు నివాసం, మున్సిపల్ గ్రౌండ్, బైరాగపట్టడిలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూల్లో అయితే కౌంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తిరుమలలో అయితే స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారండి. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు, మొత్తం 91 కౌంటర్లు అయితే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకన్లు అయితే జారీ చేయడానికి వెల్లడించారు. భక్తులు తమ ఆధార్ కార్డులు చూపించి టోకన్లు అయితే పొందవలసి ఉంటుంది. టోకన్లు పొందిన భక్తులకు ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ అయితే అందజేయడం అయితే జరుగుతుందండి. మరోపక్క అయితే టోకన్లు లేని వారికైతే ఈ 10 రోజులు శ్రీవారి దర్శనం అవకాశం అయితే ఉండదు అని ఈవో చెప్పారండి. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలలో క్యూ లైన్లు, బారిగేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే టోకన్ల కోసం వచ్చే భక్తులకు తాగునీరు, అలాగే మరుగుదొడ్ల సదుపాయాలు కూడా కల్పిస్తామని వివరించారు. సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి శ్రీవారి దర్శించుకోవాలని చెప్పారు. మరోవైపు తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు బుధవారం తనిఖీ అయితే చేశారండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వివరాల కోసం అయితే మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.